సహోదరి సహోదరుడా, మనం చేసే ఏ ప్రార్థన అయినా సరే దేవుడు వినాలన్నా, ఆ ప్రార్థనకు జవాబు రావాలన్నా ముందుగా మీలో ఆయనపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఒక పక్క మీరు ప్రార్థన చేస్తున్నప్పటికీ ఇటు మీ కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, లేక మీ తోటి విశ్వాసుల ద్వారా కావచ్చు, సాతానుగాడు మీలో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని విరిగిపోయే విధంగా చేసే ప్రయత్నాలు చేస్తాడు. అయినప్పటికీ మీరు ఏ మాత్రం అధైర్యపడవద్దు, అవిశ్వాసానికి మీలో చోటు ఇవ్వద్దు. ఈ రోజు మీరు కలిగి ఉన్న సమస్యలు ఎంత పెద్దదైనా చిన్నవైనా సరే ఆ సమస్యల వైపు చూసి మీరు ఏ మాత్రం భయపడకండి. ఎందుకంటే ఈ లోకంలో మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రభు పేరిట మీకు ఒక మనవి చేయుచున్నాను, మీకు వస్తున్న సమస్యలు బట్టి, బాధలు బట్టి మీరు దిగులు చెందవద్దు. ప్రతి ఒక్క విషయంలో మీకు తోడుగా ఉండి మీ సమస్యలు, మీ బాధలను విడిపించి మీకు సహాయం చేయవాడై ఉన్నాడు యేసయ్య. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన బహుధైర్యం పుట్టించను. సామెతలు 14:26లో ఉన్న ప్రకారం సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడి చిత్తం ఏమిటో గ్రహించనివ్వకుండా చేసిన ప్రార్థనకు ఫలితం రాకుండా చేయటానికి అపవాది మీకు ఇష్టమైన వారినో మీకు నష్టం కలిగించే విధంగా వాడుకుంటాడు. అదే మీ కుటుంబ సభ్యులే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, మీ తోటి ఆత్మీయుల్లో లేక మీ ఇరుగు పొరుగు వారి ద్వారానో మీ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా, ఏ పనులు మొదలు పెట్టేటప్పుడైనా ముందుగా దేవునికి ప్రార్థన ద్వారా జవాబు పొందుకోవాలి. అంతే తప్ప జీవితంలో అనుభవం కలిగిన మనుషులు చెప్పారనో ఉన్న పరిస్థితులకు తలొగ్గి ముందుకు వెళితే ఆ పరిస్థితులు మిమ్మల్ని భయపెడేలా చేస్తాయి. జాగ్రత్త. కొన్నిసార్లు మీ జీవితంలో చేస్తున్న ప్రార్థనలకు జవాబు ఆలస్యం కావచ్చు. అంత మాత్రాన మీరు కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు, అలాగని దేవునిపై కోపాగ్ని పెంచుకోవద్దు. ఉదాహరణకి 16 సంవత్సరాలు కలిగిన ఒక కుర్రాడు బైక్ కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుందంటారా? ఒక్కసారి ఆలోచించండి. రాదు, కానీ సమయానుకూలంగా తప్పక వస్తుంది. కానీ ఆ ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ కుర్రాడికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఆయన చేసిన ప్రార్థనకు జవాబు వస్తుంది. బైక్ నడపాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి అనేదే మన గవర్నమెంట్ రూల్. ఒక్కసారి మన జీవితంలోను కూడా అంతే. మనకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తుకు తెలుసు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కీర్తన 145:19లో ఉన్న ప్రకారం యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయముందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. యెషయా 49:8లో చెప్పి ఉన్న ప్రకారం మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ధైర్యంగా ఉండండి. సహోదరి సహోదరుడా, ఈ రోజు ఇతరులు మీ యొక్క కుటుంబ స్థితిని చూసి ఎప్పుడు అప్పులు బ్రతికే, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యమే అని చెప్పి మిమ్మల్ని చులకనగా చూస్తూ ఎగతాళిగా చేస్తూ చూసి నవ్వుతుంటే దయచేసి కృంగిపోవద్దు, బాధపడవద్దు. ఎందుకంటే ఒకప్పుడు ఇదే పరిస్థితులు గుండా ఇతరుల చేత హేళన చేయబడి, తృణీకరించబడిన, అవమానించబడి, అపవాస్యం చేయబడి యోసేపును, దావీదును, రూతును, యోబు జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకోండి. వీరందరూ కూడా మీలానే వారి జీవితంలో కూడా మొదట కొన్ని సంవత్సరంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వారే, ఎన్నో అవమానాలు భరించారు. చివరకు వీళ్ళంతా దేవుని చేత ఎవరు ఊహించినంత విధంగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మనందరికీ తెలుసు. అలాగే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు మీరు కూడా వారి వల్లే బహుగా దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. అందులో ఎటువంటి సందేహం లేనే లేదు. ఆ రోజు అతి త్వరలో రాబోతుంది. మిమ్మల్ని అవమానించి వారు, మిమ్మల్ని తృణీకరించిన వారే మీ ముందు నిలబడి మీ సహాయం కోసం ఆర్జించే రోజు తప్పక వస్తుంది. ఆ రోజు కోసం ఓపికతో ఎదురు చూడండి. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి పొందుదవు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నదని నేను చెబుతున్నాను. ఈ రోజు మీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు మీకు కష్టంగా, నష్టంగా అనిపించవచ్చు, కానీ దేవుని ప్రేమించే మీ జీవితంలో దేవుడి సమస్తం మీకు మేలు చేసి, మీకు సమయాకూలంగా మీకు ఏది కావాలో, ఏ అక్కర మీలో ఉందో, ఏ సమస్య మీలో ఉందో వాటన్నిటిని విడిపించి మీ అందరికి తోడుగా ఉండి, ఈ రోజు మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా? వాటిని అధిగమించి ఏ విధంగా ముందుకు సాగాలో తెలియ
తెలియక మీలో మీరే టెన్షన్ పడిపోతున్నారు కదా, మీకు ఒక శుభవార్త. ముందుగా సహాయం కోసం మనుషులను ఆశ్రయించకండి. ఎందుకంటే వారు ఒకసారి సహాయం చేస్తారు, మరొకసారి ముఖం చాటేస్తారు. కానీ యేసయ్యను నమ్ముకున్న ఆయనపై మీరు ఆధారపడినట్లయితే, ఆయన చెంతకు మీరు చేరినట్లయితే ఆయన మిమ్మల్ని ఎంత మాత్రం త్రోసివేయడు. కనుక ఈ క్షణమే మీకున్న సమస్యలు, మీకు అక్కర్లను ప్రార్థన ద్వారా యేసయ్యకు తెలియచేసి గొప్ప సమాధానం స్వతంత్రించుకోనండి. మీకున్న సమస్యలు తీరడం మీకు అసాధ్యం కనిపించవచ్చు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడికై ఎల్లప్పుడూ ఆయన ప్రతి ఒక్కటి సాధ్యమే. ఆయన మిమ్మల్ని విడిపించి మీకున్న ప్రతి ఒక్క బాధల్లోను, కష్టంలోను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన రెక్కల కాపుదల మీ మీదుంచి మీకు అనేక కదులుతున్న అనేకమైన వేదనలు, శోధనలు, బాధలన్నిటి ఆయన విడిపించి మీకు సమాధానం దయచేసి మీ ప్రతి ఒక్క విషయంలో మీకు సహాయంగా తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు బాధపడనక్కర్లేదు, మీరు ఏడవనక్కర్లేదు, మీరు దిగులు చెందవద్దు. యేసయ్య నమ్మిన వారు ఈ క్షణమున బాధపడొచ్చు, వేదన కలగొచ్చు, మనశ్శాంతి లేదే, నెమ్మది లేదని వేదన పడుతూ ఎంతో దుఃఖపడుతూ ఉండొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మీ యందు మీకున్న సమస్యలు తీర్చడం మీకు అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ మన దేవునికి ఈ లోకంలో సమస్తం సాధ్యమే. మీ సమస్యలను తీర్చగలగా ఏకైక దేవుడు మన యేసయ్య మాత్రమే. నమ్మి విశ్వసించండి చాలు, దేవుని మహిమను తప్పక చూస్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. మీరు చేసే ప్రతి ప్రయత్నం వెనక ఒక గొప్ప అద్భుతం దాగి ఉంది. ఓటమి అనేది ఏ ఒక్కరికి కూడా ఇష్టం ఉండదు. చాలా మంది వారు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల అటు చదువులోను, ఉద్యోగ ప్రయత్నంలోను, వ్యాపార ప్రయత్నంలోను, వివాహ ప్రయత్నంలోను ప్రేయలైపోతూ ఉంటారు. ఆ కారణం చేత అనేక మంది దేవుడి మీద విసుక్కుంటూ సనుక్కుంటూ ఉంటారు. సహోదరి, సహోదరుడా, ఈ రోజు నీవు చేస్తున్న ప్రయత్నం ఏమిటి? ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నావు? ఏమి పొందుకోవాలని ఆశిస్తున్నావు? ఈ రోజు మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఆ ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోతున్నాడు, నిరాశకు లోనవుతున్నాడు, ఆఖరికి డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతున్నాడు. నేను ఓడిపోయాను, ఓటమి పాలయ్యానని కృంగిపోతున్నాడు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బహుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నోలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కీర్తనలు 139:3-4 ఉన్న ప్రకారం సహోదరి, సహోదరుడా, ప్రతి మనిషి యొక్క ఆలోచన విధానం, మాట్లాడే పద్ధతి, వారికి ఉన్న అవసరాన్ని బట్టి ఓసర వెల్లులుగా రంగులు మార్చే నటన, జీవితం మొత్తం దేవునికి తెలుసు. మనం మాట్లాడబోయే మాట మన నాలుకకు రాక మునిపే మనం ఏం మాట్లాడుతున్నామో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయనే మనందరినీ సృష్టించిన సృష్టికర్త. మనిషి యొక్క హృదయం దేనిదైతే నిండి ఉంటుందో దానిని బట్టే వారి నోరు మాట్లాడుతుందని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అందుచేత ప్రతి మనిషి హృదయం దేనితో నిండి ఉందో దేవునికి తెలుసు. అయితే ఎక్కువ సందర్భాల్లో మనిషి హృదయంలో ఆలోచించేవి, అనుకుండేవి ఒకటి, బయటికి మాట్లాడేవి, కనపరిచేవి మరొకటి. వీటిని కపటపు మాటలు అంటారు. ఇలాంటివి దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి, కపటపు మాటలతో మనుషులు మోసం చేయొచ్చేమో కానీ దేవుని మాత్రం మోసం చేయలేము. దేవుని కోపం మీ మీద రగులు కొనక మునిపే ఇప్పటి వరకు మీరు తెలుసో తెలియకో చేసిన పాపాలను, మోసాలను, తప్పులను, కపటపు మాటలను దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు క్షమాపణ అడగటానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఉన్నట్లయితే మీరున్న చోట మోకరించి ప్రార్థించండి. కనీసం ఈ రోజు నుంచి అయినా ఆయనకు లోబడి జీవిస్తే మంచిది. వ్యర్థమైన కపటపు మాటలకు దూరంగా ఉందాము. ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిద్దాము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. సహోదరి, సహోదరుడా, నువ్వు ఎంత సంతోషంగా ఉంటే నీ ఆరోగ్యం అంత బాగుంటుంది. అనవసరమైనవి, నిన్ను బాధ పెట్టే విషయాల గురించి ఎప్పుడు ఆలోచించకు. అలాంటి మనుషులకు దూరంగా ఉండు. నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు మనసు నిలపవలసింది మనుషుల మీద, పరిస్థితుల మీద కాదు. నీ మనసు నిలుపుకోవాల్సింది దేవుని మీద అని గుర్తుపెట్టుకో. గతంలో నిన్ను బాధ పెట్టిన మనుషుల గురించి, నీకు బాధ కలిగించే పరిస్థితుల గురించి ఆలోచించకు. జరిగిపోయిన గతం గురించి కాకుండా భవిష్యత్తులో దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తారని దానికోసం సిద్ధంగా ఉండు. దేవుణ్ణి ప్రేమించు. దేవుడే సమస్తం నీకు సమకూర్చి ఆయన జరిగిస్తాడు. ఆమేన్.